3 ఇండెక్సెస్ కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యాయి. ఆల్మోస్ట్ 1%. బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ, సెన్సెక్స్ 3 కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి నిఫ్టీ స్లోగా కిందకి వస్తుంది. నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ మాత్రం అక్కడే ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా కిందకి వస్తుంది. సో ఇక్కడ పుట్ ఆప్షన్ తీసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ 55,800. బ్యాంక్ నిఫ్టీ 55,800 పుట్ ఆప్షన్ తీసుకుంటున్నాను. 840కి ఓకే అయింది. సో స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను ఒక 40 పాయింట్స్. 840 అంటే -40, 800. 40 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను. బ్యాంక్ నిఫ్టీ పుట్ ఆప్షన్ ఎందుకు తీసుకున్నానంటే 3 ఇండెక్సెస్ కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కిందికి రావడానికి ట్రై చేస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ చాలా సేపు ఇక్కడే సైడ్ వేస్ అయిపోయి హాఫ్ అవర్ స్లోగా కిందకి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. అంటే ఇది ఇక్కడ సెల్ చేసిన వాళ్ళ స్టాప్ లాస్ ఇచ్చేయడానికి జస్ట్ రిట్రేస్మెంట్ ఇచ్చింది. బట్ ఓవరాల్ గా ఇది మార్కెట్ కిందకే వస్తుంది. సో నిఫ్టీ 24,450 దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 23,400 దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఒక కపుల్ ఆఫ్ క్యాండిల్స్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసి మళ్ళీ స్లోగా పడుతూ 23,330 వరకు వచ్చింది. ఇక్కడ నుంచి కొద్దిగా రిట్రేస్మెంట్ తీసుకొని మళ్ళీ కిందికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సెన్సెస్ కూడా సేమ్ 74,700 దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 150 పాయింట్స్ పెరిగి మళ్ళీ స్లోగా రౌండ్ ఫిగర్ 74,500 వరకు వచ్చింది. ఇక్కడ కొంచెం రిట్రేస్మెంట్ తీసుకొని మళ్ళీ కిందికి రావడానికి ట్రై చేస్తుంది. మన ప్రాఫిట్ వచ్చేసి 300-400 ఉంది. 840కి బై చేస్తాం. 840 ప్రీమియంకి బై చేశాను పుట్ ఆప్షన్. ఇప్పుడు 856 ప్రీమియం ఉంది. 10-15 పాయింట్స్ ప్రాఫిట్లో ఉన్నాం. 20 పాయింట్స్ ప్రాఫిట్లో ఉన్నాం. ఇంకొక 40-50 పాయింట్స్ వస్తే చాలు ఎగ్జిట్ అయిపోవచ్చు. వెయిట్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఇవాళ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత స్లోగా కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది. లోయర్లో లోయర్ హై, లోయర్లో లోయర్ హై, లోయర్లో లోయర్ హై ఫామ్ చేసుకుంటూ ఇది ఇక్కడ వరకు ఖచ్చితంగా వస్తుంది. ప్రాఫిట్ కొద్దిగా పెరిగింది, ఆల్మోస్ట్ 40 పాయింట్స్ అయ్యాయి. చూద్దాం. నిఫ్టీ కూడా కిందికి మూవ్మెంట్ ఇచ్చింది. సెన్సెస్ కూడా రౌండ్ ఫిగర్ బ్రేక్ చేసింది 74,500. సో సెన్సెస్ కూడా ఎస్టర్డే హై వరకు రావచ్చు. బ్యాంక్ నిఫ్టీ కూడా ఎస్టర్డే హై వరకు రావచ్చు ఇక్కడ వరకు.
సెన్సెక్స్ ఇక్కడ వరకు రావచ్చు. ఎస్టర్డే హై. ప్రాఫిట్ వచ్చేసి ఆల్మోస్ట్ 50 పాయింట్స్, 45 పాయింట్స్, 45 పాయింట్స్ వరకు ప్రాఫిట్లో ఉన్నాం. నిఫ్టీ ఈ సపోర్ట్ బ్రేక్ చేసిన వెంటనే మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ నమ్మలేం, సడన్ గా రిట్రేస్మెంట్ తీసుకుంటది. సెన్సెక్స్ బ్రేక్ చేసింది రౌండ్ ఫిగర్ 40 పాయింట్స్ వచ్చింది, కొద్దిగా తగ్గింది ప్రాఫిట్. నిఫ్టీ రిట్రేస్మెంట్ తీసుకున్నప్పుడు ఎగ్జిట్ అయిపోవాలనుకున్నాం మనం, కానీ కొంచెం లేట్ అయిపోయింది. ఎగ్జిట్ అవుదాం అనుకునే లోపే ఇది గ్రీన్ క్యాండిల్ ఒక స్పైక్, బిగ్ స్పైక్ ఇచ్చేసి ప్రాఫిట్ మొత్తం ఆల్మోస్ట్ జీరో చేసేసింది. ఇప్పుడు మైనస్ లో వెళ్ళిపోయింది. చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వాలి మనం. ఎంట్రీ, ఎగ్జిట్ 2 టైమ్స్ కూడా చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వాలి. విత్ ఇన్ సెకండ్స్ లో మిస్ అయిపోతుంది ప్రాఫిట్. సో బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తుండొచ్చు అనుకుంటున్నాను, చూద్దాం. ఈసారి మాత్రం ఇమీడియట్ గా ఎగ్జిట్ అయిపోవాలి. బ్యాంక్ నిఫ్టీ 56,000 వరకు మళ్ళీ టచ్ చేసి మళ్ళీ కిందికి వస్తుండొచ్చు. ఇది టచ్ చేస్తే మాత్రం స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. చూద్దాం. సో మన లాస్ వచ్చేసి 1000 రూపీస్ అయింది. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. 55,830 దగ్గర సపోర్ట్ తీసుకొని టువార్డ్స్ 56,000 బ్రేక్ చైన్ కి పైకి వెళ్తుంది. ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేయడం మనము ఛాన్స్ మిస్ చేసాం. అది ఇమీడియట్ 3-4-5 సెకండ్ లో ఇంత స్పైక్ ఇచ్చేసింది పైకి. ఇక్కడ బుక్ చేసుకుందామని ఆలోచిస్తున్న లోపే ఇది 4-5 సెకండ్స్ లో స్పైక్ ఇచ్చే బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయ్యి బిగ్ స్పైక్ ఇచ్చేసరికి మన ప్రాఫిట్ కాస్త జీరో అయిపోయింది. సో దానివల్ల నేను వెయిట్ చేయడం జరుగుతుంది. ఇది ఇంకా పైకి వెళ్ళి ఇక్కడే సైడ్ వేస్ వెళ్ళిపోయి మళ్ళీ పైకి వెళ్ళి ట్రై చేస్తుంది. నిఫ్టీ కూడా పైకి వెళ్తుంది. సో ప్రస్తుతం 1200 లాస్ లో ఉన్నాం, 40 పాయింట్స్ లాస్ లో ఉన్నాం. స్టాప్ లాస్ వచ్చేసి 790 పెట్టాను, ఇంకా 10 పాయింట్స్. ఇది ఖచ్చితంగా రౌండ్ ఫిగర్ 56,000 బ్రేక్ చేస్తుంది. తప్పించుకోవడం ఇవాళ స్టాప్ లాస్ నుంచి తప్పించుకోవడం కష్టమే. స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది, పైకి వెళ్తుంది. స్టాప్ లాస్ హిట్ అయిపోయింది కూడా.
సో 1500 ప్రాఫిట్ వచ్చింది, మనం బుక్ చేయాలి. లేట్ చేసాం, ఆ 1500 జీరో అయిపోయి మళ్ళీ స్టాప్ లాస్ కూడా హిట్ అయిపోయింది. ఓకే, ఇట్ హ్యాపెన్స్. వెయిట్ చేద్దాం, నెక్స్ట్ ట్రేడ్ ఆపర్చునిటీ ఏమైనా ఉంటుందేమో అని సెకండ్ ట్రేడ్ కోసం.